హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేను తిరుపతి అలిపిరి స్టెప్స్ వే వెళ్ళామండి. ఇక్కడ కోకోనట్ కొట్టేసి స్టార్ట్ అయ్యామండి. కొంచెం దూరం వెళ్ళినాక శ్రీవారి పాదాలు వచ్చినాయి. ఆ షాట్ మిస్ అయిందండి. ఇంకొంచెం దూరం నడిచినాక ఇక్కడ అమ్మవారు ఇక్కడ సాష్టాంగ నమస్కారాలు పెడతారు. కొంచెం దూరం నడిచినాక ప్రధాన గోపురం ఉంటుంది కదా, అది వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో ఉందండి. ఏ బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇంకా వేరే ఏమన్నా ఉంటే కొంచెం స్కిప్ చేయండి అన్నట్టుగా వచ్చింది. ఇలా స్టెప్స్ వే నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. మంకీస్ వస్తున్నాయి, అటాక్ చేస్తున్నాయి ఏమన్నా ఫుడ్ ఏదన్నా ఉంటే. సో దాని తర్వాత అంతకుముందు ఈ వే నడిచేవాళ్ళంట, అది ఎందుకో మరి క్లోజ్ చేశారు. దాని పక్క నుంచి నడుస్తున్నాము. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అదని పేరే తలయేరు గుండు అంటారంటండి. ఇక్కడ ఏంటంటే ఎవరికన్నా మోకాలు నొప్పులు కానీ ఏదన్నా పెయిన్స్ ఉంటే వాటిని ఆనిస్తే ఆ పెయిన్ అంతా పోతుందని మన భక్తుల విశ్వాసం అండి. ఇలా కొంచెం స్టెప్స్ నడుస్తూ ఉంటే ఇక్కడ ఆల్రెడీ బోర్డు కనిపించింది 100 స్టెప్స్ అయిపోయినాయి అని. చూసారా, ఇక్కడ జింకలు ఇవన్నీ ఉన్నాయండి, చాలా వచ్చాయి. కొంచెం దూరం వెళ్ళినాక దేవుళ్ళు దశావతారాలు ఉంటాయి కదండి, అవి విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చినాక రెండో గాలిగోపురం కూడా వచ్చింది. ఇప్పటికే 400 స్టెప్స్ అయినాయి. ఇంకొంచెం దూరం వెళ్ళినాక ఇదిగోండి ఇలా యానిమల్స్ ఉన్నాయి. ఇవి స్టెప్స్ మీద కూడా వచ్చేస్తున్నాయి. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన ఇలా చూసారు కదా, రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి ఉన్నాయి. ఇదేంటంటే మనకి ఏమన్నా కోరికలు, హౌస్ కట్టాలని కానీ జాబ్ కానీ ఇంకా వేరే వేరే కోరికలు ఉంటే అవి నెరవేరుతాయని నమ్మకం అంట. ఇంకొంచెం దూరం వెళ్ళినాక ఇలా హనుమాన్ టెంపుల్ వచ్చిందండి. ఇక్కడ హనుమాన్ని నమస్కరించుకొని స్టార్ట్ అయ్యాను. అక్కడ పక్కన బోర్డు కూడా ఉంది, ఎంత దూరం నడవాలి, ఏమేమి వస్తాయి అన్నట్టు. కొంచెం నడుస్తూ ఉన్నప్పుడు ఇవి చూసారా స్టాల్స్, చాలా స్టాల్స్ ఉన్నాయి. అసలు లేనిదంటూ ఏమి లేదు, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో హోర్డింగ్స్ ఉన్నాయి, అన్నమయ్య కీర్తనలు కానీ. ఇంకొంచెం నడుస్తున్నప్పుడు ఈ మండపాలు రెస్ట్ తీసుకోవచ్చు అంటండి. ఇక్కడ వీటిని మండపాలు అంటారంట. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. కొంచెం అలా నడుస్తున్నప్పుడు మనం నడిచే వే ఉంటుంది కదా, అటు ఇటు పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్కి గోవిందనామాలు ఉన్నాయి. ఈ మధ్యలో యానిమల్స్, బర్డ్స్, అసలు భలే అనిపించిందండి. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం వెళ్తేనే ఫీల్ అవ్వగలుగుతాం, అలా ఉంది. చాలామంది ఇక్కడ యానిమల్స్కి ఫుడ్ పెడుతున్నారండి, కానీ అసలు వాళ్ళు అక్కడ రాసుంది ఫుడ్ పెట్టొద్దు వాటికి అని, అయినా ఫీడ్ చేస్తూనే ఉన్నారు. కొంచెం దూరం వచ్చినాక ఈ స్టెప్స్ కాకుండా ఇలా దారి కూడా వచ్చింది, తర్వాత మధ్యలో స్టెప్స్ వస్తున్నాయి. సో మరీ కష్టంగా ఏమనిపించలేదు. కొంచెం దూరం వెళ్తున్నప్పుడు అడవి కోళ్ళంట, అవి కొంచెం దూరంగా ఉన్నాయి కానీ అంతగా కనిపించట్లా. ఇక్కడ చూడండి పిగ్స్. కొంచెం దూరం వెళ్ళినాక అడవి పంది కూడా కనిపించిందండి. అది చాలామంది వీడియోస్ తీస్తున్నారు. పోలీసులు వచ్చి అవి విజిల్ వేస్తే అవి లోపలికి వెళ్ళినాయి. కానీ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలండి. ఇది నైట్ అంత సేఫ్ కాదని నా ఒపీనియన్. లాస్ట్ టైం ఆ ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి కొంచెం చాలా కేర్ఫుల్గానే చూస్తున్నారు. ఈ మధ్యలో వాటర్ కానీ డస్ట్బిన్స్ కానీ చాలామంది ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ నేను ఏంటంటే అడవి కోడి ఉందంట, అక్కడ అడవి కోడి ఉంది నాకు కనిపిస్తుంది, కానీ వీడియోలో అంతగా కనిపించట్లేదు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇక్కడ శ్రీవారికి మర్దన చేస్తారు కదా, పిన్నక పిల్లో ఏదో నాకు యానిమల్ కూడా గుర్తులేదు. సో అది ఆడుతున్నాయి, అవి 2 ఉన్నాయి, అవి ఆడుతున్నాయి. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. ఆయనకి కూడా నమస్కరించుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకొంచెం దూరం వెళ్తే ఇది రోడ్డు వచ్చేసింది. ఈ రోడ్డు వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నేను ఏంటంటే ఒక మిస్టేక్ చేశాను. ఏంటి ఎంతసేపటికి స్టెప్స్ రావట్లేదని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళాను. ఒక 1 కిలోమీటర్ అలా వెళ్ళాను, మళ్ళీ తర్వాత వచ్చేసాను. ఈ మధ్యలో కొండముచ్చులు అలా వచ్చింది. ఇది లాస్ట్ గోపురం అండి. ఈ గోపురం ఇది మోకాళ్ళ పర్వతం అంటారు. చాలామంది ఎక్కుతున్నారు, బట్ నేను అంత ధైర్యం చేయలేదు, జస్ట్ 5 స్టెప్స్ ఎక్కి వచ్చేసాను.
కొంచెం దూరం వెళ్తుంటే ఈ చెట్లండి పనసకాయ చెట్లు, వాటికి ఇవి కాయలున్నాయి. ఎప్పుడు నేను ఇలా చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. చాలా నేచర్‌ని ఆస్వాదిస్తూ వెళ్ళా. ఇవి మధ్య మధ్యలో ఇవి కనిపిస్తున్నాయి కదా! వీళ్ళని ఏమంటారంటే ఆల్వార్‌లంట. అనంత ఆల్వార్ కానీ, ఇంకా కొందరు ఉంటారు కదా నేమ్స్. తెలీదు నాకండి అవి. అయిపోయింది. ఇంకా దీంతో అలిపిరి స్టెప్స్ వే అయిపోయిందండి. కానుక వేసి ఇంకా బొట్టు పెట్టుకొని ఇంక ఇలా ఈ వేలో స్టార్ట్ అవుతున్నాం. మనం ఇక్కడ నుంచి వరాహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. సో నడుచుకుంటూ వస్తున్నాను. ఇది చూసారు కదండి, ఈ శ్రీవారి ఇది హోర్డింగ్ ఉంటుంది కదా మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడ ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారు, బట్ నేను వెళ్ళలేదు. ఇలా నడుచుకుంటూ వస్తే మాడ వీధుల్లోకి వచ్చామండి. ఇప్పుడు ఎండ చాలా ఉంది, కాళ్ళు మాడిపోయినాయి అనుకోండి. సో ఇలా నడుస్తూ ఉంటే వరాహస్వామి టెంపుల్ దగ్గర చాలా క్యూ ఉందండి. ఎంత క్యూ ఉందంటే అంత క్యూ ఉంది అసలు. అఫ్కోర్స్ క్యూ కూడా త్వరగానే వెళ్తుందిలేండి. నేను ఇంక అక్కడి నుంచి వెంగమాంబ అన్నప్రసాద సత్రానికి వచ్చాను. శ్రీవారి భోజనం అందరికీ అదృష్టం కూడా ఉండదు కదండి. నేను వెళ్ళి తినొచ్చాను. చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ అండి.